అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సేజ్ లో ఉన్న ఎసెన్షియా ఫార్మా సంస్థలో రియాక్టర్ పేలి 17 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 50 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇస్తోంది. అయితే ఈ ఘటన వెనుక రియాక్టర్ పేలుడు ఒక్కటే కారణమా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ జరుగుతోంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా సుమోటో కేసు నమోదు చేసి ప్రభుత్వాలకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో అసలు ఎసెన్షియా సంస్థలో ప్రమాదం ఎలా జరిగిందో చూద్దాం. అచ్యుతాపురం సేజ్లోని ఎసెన్షియా కంపెనీలో జరిగిన ప్రాణాంతక పేలుడుకు పాతకాల రియాక్టర్ పేలుడే ప్రధాన కారణంగా తేల్చారు. అయితే ఫార్మా కంపెనీలో రియాక్టర్లు చాలా కీలకం. వీటిలోనే రసాయనాలను మిక్స్ చేస్తుంటారు. ఇలా చేసేటప్పుడు మిశ్రమాల కొలతల్లో ఏమాత్రం తేడా వచ్చినా పీడనం, ఉష్ణోగ్రతల్లో భారీ హెచ్చుతగ్గులు వస్తుంటాయి. చివరికి రియాక్టర్లు పేలిపోతాయి కూడా. ఇప్పుడు అచ్యుతాపురంలో జరిగిన ప్రమాదం కూడా అలాంటిదే. ఫార్మా కంపెనీల్లో ప్రయోగాల కోసం వాడే రియాక్టర్లలో మిశ్రమాల కొలతల్లో వచ్చే తేడాతో చోటు చేసుకునే పరిణామాన్ని ఎక్స్థర్మల్ రియాక్షన్ గా పేర్కొంటారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా కంపెనీలోను రియాక్టర్లలోని ఆర్గానిక్ కాంపౌండ్ లో కార్బన్ రసాయనాలను కలిపే సమయంలోనే ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిపుణులు నిర్ధారించారు. రియాక్టర్ నుంచి మరో రియాక్టర్ కి మిశ్రమం పంపిస్తున్న సమయంలో వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ జరిగిందని చెబుతున్నారు. ఈ వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్ అంటే ఓ రియాక్టర్లోని మిశ్రమం అక్కడ ఉన్న ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి చేరుకోవడం వల్ల ఆవిరి పీడనం పెరుగుతుంది. ఈ క్రమంలో ఆవిరి పీడనం రియాక్టర్లో ఎక్కువ కావడంతో ఒత్తిడి తారాస్థాయికి చేరుకొని ఒక్కసారిగా పేలుడు సంభవిస్తుంది. ఇక్కడ అచ్యుతాపురం సేజ్లోనూ అదే జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి అసలు కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది.